శ్రీ కూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు. ముందుగా పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. నేను ఎప్పుడు నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు, సుమారుగా 4వ తరగతి ఆ ప్రాంతంలో చదువుతున్నప్పుడు పాలమూరులో ఇక్కడ మఠాన్ని నెలకొల్పారు. సాధువులంతా కలిసి, గ్రామ పెద్దలంతా కలిసి, ఆనాడు ఇదంతా అడవి. ఆ రోజు బ్రహ్మంగారి గుడిని ఇక్కడ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి బ్రహ్మంగారి గుడి పేరటనే ఈ ఏరియా అంతా పిలువబడుతుంది. ఎవరైనా బ్రహ్మంగారి గుడి అంటేనే తెలంగాణ చౌరస్తా అనేది తర్వాత మేము తెలంగాణ ఉద్యమం జరిపే కాలంలో నామకరణం చేసింది. అది ముందు బ్రహ్మంగారి గుడి అనేది ఏరియా అంతా. అయితే ఇది కాలక్రమేణా ఒక విలువైన స్థలం చౌరస్తాలో ఉండడం వల్ల కొందరి దృష్టి దీనిపైన పడి ఈ భూమిని ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రయత్నాలు చేశారు కొందరు. అయితే అందరి సహకారంతో, గ్రామంలో ఉన్న పెద్దల అందరి సహకారంతో, ఒక విశ్వబ్రాహ్మణులు కాదు, ఒక కమ్యూనిటీ కాదు, అందరి సహకారంతో చుట్టుముట్టు ఉన్న ఆక్రమణలన్నీ తొలగింపజేయబడింది. ఆక్రమణలన్నీ వాళ్ళు కూడా ఆక్రమించుకున్న వాళ్ళంతా వాలంటరీగా వాళ్ళు మొత్తం ఆక్రమణలన్నీ తొలగించేసుకున్నారు. తప్పకుండా ఇక్కడ ఒక మంచి మందిర నిర్మాణం, బ్రహ్మంగారి మందిరం నిర్మాణం చేయాలి. బ్రహ్మంగారు ఒక సంఘ సంస్కర్త, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ముస్లిం కూడా సంబంధించిన వ్యక్తి కాదు, ఒక హిందూ అని కాదు, సంఘ సంస్కర్త. ఆయన ఒక సిద్ధప్పను, ఒక మహమ్మదీన్ని హిందూగా మార్చి ఆయన బోధనలు చేసిన వ్యక్తి. ఆయనకు ఒక హిందూ అనేది కాదు, హిందువులలో కూడా ఒక ముస్లిం అని కాదు, లేదా ఒక ఎస్సీ అని కాదు, ఒక ఎస్టీ అని కాదు, ఒక బీసీ అని కాదు, ఏం కాదు, సంఘ సంస్కర్త ఆనాడు. అందరూ కూడా ఆనాడు సంఘ సంస్కర్త. తప్పకుండా ఒక మహబూబ్ నగర్ పట్టణంలో ఒక మంచి నిర్మాణం బ్రహ్మంగారికి ఉండాలనే తలంపుతోటి ఆ రోజు అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు కూడా అంతా తొలగించేసింది. అయితే ఆ కాలంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి స్థలము సరిపోదనే ఉద్దేశంతో కాటన్ మిల్కు ఇటు గుడి ప్రపోజల్స్ ఏదైతే ఉన్నదో అక్కడికి మార్చేసింది. దేర్ ఇట్స్ ది మ్యాటర్. అప్పటి నుంచి బ్రహ్మంగారి గుడికే సంబంధించిన భూమి ఇది నిజంగా ప్రభుత్వ భూమి. ఏ గుళ్ళైనా ప్రభుత్వ భూములనే నిర్మాణం చేపడతారు. అందులో భాగంగా ఇది కూడా ఇప్పుడు ఈ నుంచి ఆడికి క్లబ్ వరకు ప్రభుత్వ భూమి. ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజ్ కాడ నుంచి అదంతా స్టేడియం అంతా ప్రభుత్వ భూమి. ఇక్కడ డిఓ ఆఫీస్ వరకు కూడా ప్రభుత్వ భూమి. ఇవన్నీ అప్పుడు ప్రభుత్వ భూములు. ఇవన్నీ మోనప్పగుట్ట కూడా ప్రభుత్వ భూమి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అక్కడ దాకా ప్రభుత్వ భూమి. అయితే ఇదంతా ప్రభుత్వ భూమిలో ఆనాడు నెలకొల్పారు. ఇది ప్రజా శ్రేయస్సు దృష్టి అందించుకొని, ఇది విశ్వకర్మలది ఒక్కరిదే కాదు. ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ తెలంగాణ ఆయన పేరుతోటి కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం మేము. ఇక్కడ ఆయన కూడా ఒక తెలంగాణ రూపకర్త, ఆయన సిద్ధాంతకర్త. ఒక మతానికి సంబంధించింది కాదు, ఇక్కడ గుడి ఏదైతే ఉందో ఒక మతానికి సంబంధించింది కాదు, ఒకరికి సంబంధించింది కాదు, అందరికి సంబంధించింది. ప్రతి ఒక్కరికి ఆరాధ్య దేవుడే బ్రహ్మంగారు. అందరు రావచ్చు, అందరు చేయొచ్చు. వివాదం అంతా 150 గజాల్లో ఉంది. 150 గజాల భూమి. ఆ 150 గజాల భూమిలో మేము యజ్ఞయాగాదులు, తర్వాత సామాజిక కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. అట్టి భూమికి దయచేసి మీ అందరితోటి పత్రికాముఖంగా విన్నపం చేసేది ఏముందంటే, దయచేసి 10 మందికి సంబంధించిన ఒక గుడి దయచేసి ఇబ్బందులు పెట్టకండి. సజావ కార్యక్రమాలు జరగడానికి
అందరూ కూడా సహకరించండి అని, ఏదో ఒక వైకుంఠ ఏకాదశి నెపంన 4 గంటలకు ఒకసారి వచ్చి భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేయడం వల్ల అందరికీ ఇబ్బందులే. మన అందరికీ మన లోపల మనకు అనైక్యత అనేది ఉండకూడదు, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరైతే ఆక్రమణ చేయాలనుకున్నారో, రకరకాల విధాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ మనవి చేస్తున్నా, అది దాంట్లోకి రాకండి. వేరే ఇంకెక్కడన్నా ఇంకేదన్నా కార్యక్రమాలు చేయాలన్నా, ఇంకేదన్నా నిర్మాణం చేయాలన్నా మనకు ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ, అధికారుల సహకారంతో కానీ మనం అందరం ఇంకా ఎక్కడైనా మీరు అనుకున్న ఏ నిర్మాణమైనా చేద్దాం. కానీ దయచేసి ఇక్కడికి మాత్రము ఎవరు కూడా ఈ బ్రహ్మంగారి ఆలయానికి ఇబ్బందులు, ఆటంకాలు కలిగించొద్దని పత్రికా ముఖంగా మీకు అందరికీ సవినయంగా వినతి చేస్తున్నాను.